కానీ మీరు ఎప్పుడైతే నాకు బాగా చాలా బాధగా ఉంది. అబ్బాయి పుట్టాను చాలా అన్ఫేర్ అన్న. అంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగుండేది. కప్పు గెలుచుకొని వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. బట్ స్టిల్ ఇప్పటికీ హ్యాపీయే, ఎందుకంటే అందరు హార్ట్స్ గెలుచుకున్నారు. సో యా, అంటే వెళ్ళేటప్పుడు ఎలా అయినా కప్పు కొట్టి వస్తాయని చెప్పారు కదా, మరి అది వస్తున్నారు కదా. చూడండి, నేనైతే ఇప్పుడు ఎపిసోడ్ చూసే అంత టైం కూడా లేదు. చూసాను, పాయింట్ లేదు. ఓటింగ్ నాకేమనిపించిందంటే, శేఖర్ భాషా గారు వాళ్ళ అబ్బాయి పుట్టారు కాబట్టి బిగ్ బాస్ తరఫు నుంచి కూడా ఆయన చూసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ వీక్ నెక్స్ట్ రియాలిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని మాకైతే అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎలిమినేషన్ పదం వాడాలి కాబట్టి వాడారు అంతే. మేమైతే వన్ డే సీక్రెట్ రూమ్ లో పెట్టి అలా బయటకు వదిలి పిల్ల చూసిన తర్వాత లోపలికి ఎంత ఇస్తారేమో మేము అనుకున్నాం. కానీ ఈ ఎలిమినేషన్ మాకైతే మాత్రం చాలా బాధాకరం. ఓటింగ్ లేదు అన్నమాట మాత్రం. ఓటింగ్ లేదు అనే సమస్య లేదు అక్కడ. చాలా మంది ఇంకా పని చేసే మనిషి లేకపోతే హౌస్ లో ఎవరు ఉంటారు ఇంకా పని చేయడానికి కూడా కమెంట్స్ వస్తున్నాయి. మా ఇంటర్నెట్ గ్రూప్స్ అవ్వచ్చు, అది కానీ తెలిసిన ఫ్రెండ్స్ పెట్టడం కానీ చాలా మంది అది అంటున్నారు. బిగ్ బాస్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు అన్నారు. హోప్, మేము కూడా అదే హోప్ చేస్తున్నామండి. ఏదో బాబుని చూసుకోవడానికి వచ్చారు, మళ్ళీ వైల్డ్ ఎంట్రీ కింద మళ్ళీ వెళ్తారు అని ఉంది. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటికి పోవడం ఏంటి, అది కూడా సెకండ్ వీక్లోనే అని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో మళ్ళీ వాళ్ళు గుర్తించి ఆ డిసప్పాయింట్ గుర్తించి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ ఎంట్రీ ఇస్తారని చెప్పేసి మేము హోప్ చేస్తున్నాము. ఒకవేళ అది అయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అగైన్.